రైట్ సింహాచలం ప్రమాదంపై విచారణ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో కమిటీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ శ్రీనివాసరాజుపై విచారణ కమిటీ మండిపడింది. ఇక ఘటనా స్థలంలోనే త్రిసభ్య కమిటీ విచారిస్తుంది. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ అధ్యక్షతన విచారిస్తుంది. ఇటు కమిషన్ సభ్యులుగా ఐపీఎస్ అధికారి రవికృష్ణ, జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు ఉన్నారు. ఇక విచారణ చేపట్టిన అధికారులు 72 గంటల్లోపు నివేదిక ఇవ్వనున్నారు. నిన్న సింహాచలంలో గోడకూలి 7 మృతి చెందారు. లోపాలపై విచారించేందుకు ఘటనా స్థలికి కమిటీ చేరుకుంది. అలాగే మరోవైపు సింహాచలం ఘటనా స్థలానికి వైసీపీ నాయకులు చేరుకున్నారు. బొత్స సత్యనారాయణ, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, అలాగే ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, మాజీ ఎమ్మెల్యే ఆదిప్ రాజు ఘటనా స్థలానికి చేరుకున్నారు. జరిగిన వాస్తవ విషయాలు, జరిగిన విషయాలు, చూసిన విషయాలు ఇవన్నీ కూడా అక్కడ మాట్లాడడం సమస్యమైనది మేము ఆలోచన చేసి 4 గంటల ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం. కానీ ఒక్క విషయం మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. చూసాం మనం ఎంత బాధ్యతారహితంగా ఇక్కడ జరిగిన ఈ సంఘటన, ఈ 7 మరణాలు జరిగామంటే ఇదే రాజ్యాంగ ప్రభుత్వం చేసిన హత్యలుగా భావించాలి. వీటిని నిర్లక్ష్యం వల్ల జరిగిందని భావించాలి. కాబట్టి ఈ విషయాలన్నింటి కూడా అక్కడ మాట్లాడతాను. ఆ భగవంతుడు లక్ష్మీనరసింహ స్వామి ఆ చనిపోయిన ఆ కుటుంబాలకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని, ఆ కుటుంబాలకి, ఆ ఆత్మలకి మరి భగవంతుడు వారి ఆత్మశాంతి చేకూర్చాలని మరి మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ సాయంత్రం 4 గంటలకు అన్ని విషయాలు కూడా అక్కడ మాట్లాడుతున్నాం. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సూర్యప్రకాష్, చెప్పండి. ఇటు సింహాచలం ప్రమాదంపై అయితే విచారణ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది అన్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంధ్య, ఈ రోజు నిన్న ఉదయం ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీని అయితే ఏర్పాటు చేసింది. అందుకు సంబంధించి సింహాచలంలో సింహాద్రప్పన్న దేవస్థానంలో ఈ చందనోత్సవంలో జరిగిన ఘటన ఏదైతే ఉందో ఆ ఘటన పరిశీలించడానికి అయితే జిల్లా యంత్రాంగంతో పాటు త్రిసభ్య కమిటీ ఎవరైతే ఉన్నారో ఎస్ సురేష్ కుమార్ అధ్యక్షతన ఐపీఎస్ రవికృష్ణ మరియు జలవనరుల ఇంజనీర్ వెంకటేశ్వరరావు అయితే ఘటనకు చేరుకోవడం అయితే జరిగింది. సంఘటనా స్థలం అసలు ఘటన ఎలా జరిగిందనే విషయాన్ని అయితే పూర్తిగా వాళ్ళు స్థానికంగా ఉన్న అధికారులతో పాటు అక్కడ ఈ పైన ముఖ్యంగా ఈ ఎవరైతే ఉన్నారో అతన్ని అయితే పూర్తిగా వాళ్ళ మీద ఫైర్ అవడం అయితే జరిగిందని అయితే చెప్పొచ్చు. శ్రీనివాసరాజు ఇతను గత దశాబ్దాల కాలంగా అదే ప్రాంతంలో అక్కడ ఈగా పనిచేస్తూ స్థానికంగా ఎన్నో కాంట్రాక్టర్లు కూడా తీసుకుంటూ వాటిలో కూడా నాసి రకమైన నిర్మాణాలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా చాలా ఉన్నాయి. అదే విషయాన్ని గమనించి ఈ యొక్క గోడ నిర్మాణం చూస్తే చాలా నాసిరకంగా కనిపించింది. ఈరోజు ఉదయం వాళ్ళు పరిశీలించిన పిదప అసలు వాడాల్సిన కనీస మెజర్మెంట్స్ కూడా లేకుండా ఆ గోడ నిర్మాణం అయితే చేశారు. నిర్మాణం చేసి దాన్ని 21 to 25 days అయితే స్క్రూటినీ చేయాలి. మొత్తం దాన్ని చదును అయ్యేంత వరకు గోడను అయితే చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దాన్ని పట్టించుకోకుండా వెంటనే ఆ ప్రాంతంలోకి వెళ్ళడానికి అయితే అనుమతి ఇవ్వడం, ఒక్కసారిగా 83,000 మంది వెళ్లే ఆ యొక్క క్యూ లైన్ లోపలికి అదే వేని ఇవ్వడానికి అయితే ఈ రిపోర్ట్ సబ్మిట్ చేయకపోవడం వల్లే ఈ యొక్క ఘటన జరిగిందనే విషయం తెలియజేస్తున్నారు. రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.